హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురుపౌర్ణమి ఉందన్నారు. మంచి రోజు కదా, సాయిబాబా వెళ్తామని తయారయ్యి ఇంట్లోకించి అయితే మెల్లగా బయలుదేరినా అనమాట. బస్ స్టాండ్కి అయితే వచ్చిన. బస్ స్టాండ్కి వచ్చి చూస్తే ఒక్క బస్ లేదు. ఆటో ఎక్కిన. ఆటో వాడైతే మెల్లగా మూవ్ అయింది. ఆటో అయితే ఫ్రెండ్స్ ఇదే సాస్పేట అన్నమాట. సాస్పేటలోకి అయితే ఆటో ఇప్పుడు ఎంట్రీ అయింది. మ్యూజిక్ ఇప్పుడు నేనైతే ఆటో దిగి మెల్లగా టెంపుల్లోకి అయితే వెళ్తున్నాను. చెప్పులు ఇప్పి కాలు కడుక్కుంటున్నా టెంపుల్లో. టెంపుల్లో అయితే ఫుల్ పబ్లిక్ వచ్చారు. ఎట్లనో మెల్లగా లోపలికి పోయి ఆ దేవునికి దర్శనం తీసుకున్నా. ఈడ 5 సుట్లు తిరుగుతారు అన్నమాట లోపల. ఎట్లనో లోపల కంప్లీట్ చేసేసా తిరుగుడు. కింద దర్శనం చేసుకున్నాం కదా, పైకి పోదామంటే చూడండి ఫ్రెండ్స్, అవి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు. లోపల కాక బయట కూడా చూడండి, ఇంతమంది వెయిటింగ్ చేస్తారు దర్శనం కోసం. చాలాసేపు వెయిట్ చేసినా కానీ ఇంకా పబ్లిక్ అయితే తక్కువ అయితే లేరు. ఇప్పుడు మెల్లగా అయితే లోపలికి మూవ్ అవుతారు మంది. చూడండి లోపల ఎంతగానో మంది వెయిట్ చేస్తారు దర్శనం కోసం. నాకు తెలిసి ఇంతగానో మంది పబ్లిక్ని చూస్తే ఈరోజు దర్శనం అయితే అయ్యేటట్లేదు అనిపించింది. ఎట్లనో మ్యాక్సిమం టైం అయితే వెయిట్ చేసా. లాస్ట్కు దర్శనం అయితే వచ్చింది. నా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఫుల్ పబ్లిక్ అంతమందిలా తీయడం వీలు కాలేదు. ప్రసాదం కోసం అయితే లైన్ కట్టిర్రు. ప్రసాదం తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకొని మెల్లగా బయటకు వచ్చి ఇంటికి పోమని చెప్పులు వేసుకొని మెల్లగా తొప్ప పట్టినా అనమాట. దేవునికి బాయ్ చెప్పి ఆటో తయారుండే. ఆటో ఎక్కి మెల్లిగా ఇంటికి అయితే పోతుంది. ఆటో దిగి మెల్లిగా ఇంటికి అయితే పోతున్నాము. వాన పడుతుంది బాగా, పైకి అనుకొని ఇంటితో పట్టినాం అన్నమాట. ఈ వాన 10 రోజులు పడుతుందేమో, ఏం అర్థమవుతలే. జుట్టంతా పచ్చిగా అయిపోయింది వానకి. ఇంటికి వచ్చేస్తాము. ఇదే అన్నమాట మా ఇల్లు. బాయ్ ఫ్రెండ్స్.